పిల్లరా, పేతురు జీవితం చాలా ఆదర్శవంతమైన జీవితంగా కనబడుతుంది. పేతురు కామన్ మ్యాన్, సామాన్యమైన మనుషుడే. ఒక జాలరి, అంత చదువు లేదు. ఆ రోజుల్లో ప్రాథమిక విద్య ఖచ్చితంగా పూర్తి చేసేవారు. అందుకని మనకు అపోస్తుల కార్యాలు 4:13 కనబడుతుంది, వీరు విద్య లేని పామరులని. అసలు చదవలేదని కాదు, కానీ ప్రాథమిక విద్య తెలుసు వాళ్ళకు. వేదాంతపరమైన విద్య లేకపోయినా ఎలా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో రాయబడి, కనుక వేదాంత విద్య లేకపోయినా వాళ్ళు అలా మాట్లాడడానికి గల కారణం అక్కడ వాళ్ళే చెప్తారు జవాబు కూడా. అపోస్తలుల కార్యాలు 4:13 ఉంటుంది, వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు. అంటే యేసయ్యతో ఉంటే అన్ని అనుభవాలు వస్తాయి మనకి. అనుభవం అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి జ్ఞానము, రెండవది అవగాహన, మూడవది అన్వయము. ఈ మూడింటిని నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఈ మూడింటిని కలిపితే వచ్చేది అనుభవం. ఆ తర్వాత స్కిల్, ఈ అనుభవాన్ని ఇతరులకు చెప్పడం, దట్ ఈస్ స్కిల్. అందుకని ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో క్వాస్ అని చెప్తారు, KUAS. K ఇట్స్ ఫర్ నాలెడ్జ్, U అండర్స్టాండింగ్, A అప్లికేషన్, అండ్ S స్కిల్. సో పేతురు దేవుని నుండి జ్ఞానాన్ని పొందుతున్నాడు, పేతురు దేవుని ద్వారా అవగాహన పొందుతున్నాడు, పేతురు తన జీవితానికి అన్వయించుకుంటున్నాడు. ఆ తర్వాత పేతురు పత్రిక రాశాడు. అందుచేత ఎవడైతే దైవ జ్ఞానాన్ని కలిగి ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని తన జీవితానికి అన్వయించుకొని మాట్లాడతాడో అప్పుడు రిజల్ట్ బాగుంటుంది, ఫలం బాగుంటుంది. కనుక రిజల్ట్ ఓరియంటెడ్ గోస్పెల్ మనది, ఫలిత కేంద్రితం. ఎందుకంటే మనందరికీ కూడా జ్ఞానేంద్రియ స్పర్శ దేవుడు ముందిస్తాడు. పెర్సెప్షన్ అని ఉంటుంది సైకాలజీలో. పెర్సెప్షన్ అంటే ప్రత్యక్షత అని తెలుగులో ఉంటుంది, కానీ దాని అసలు అర్థం ఏంటంటే జ్ఞానేంద్రియ స్పర్శ. మా చేతులు తాకి చూసినాయి, మా చెవులు విన్నాయి, మేము దాన్ని గ్రహించాం, మేము దానిని స్పృశించాం, స్వప్నించాం. యోహాన్ అంటాడు కదా, యోహాన్ మొదటి పత్రిక మొదటి వచనాలు అంటాడు, అది జ్ఞానేంద్రియ స్పర్శ అంటే. ఏమని రాశాడు అక్కడ? మా చేతులు వేటిని చూచాయో, మా చేతులు వేటిని తాకాయో, మా కళ్ళు వేటిని చూచాయో దాన్నే మీకు మేము తెలియజేస్తున్నాం అన్నాడు. జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచాను. అది పర్సెప్షన్. పేతురు అద్భుతమైన పెర్సెప్షన్తో ఈ పత్రిక, 2వ పత్రిక రాశాడు, మంచి పూర్ణత్వంతో. పేతురు తిరిగి లేచినంత వరకు కొంచెం అలా అనిపిస్తాడు, నేర్చుకునే స్వభావంతో, తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, ఆరాటంతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అపోస్తల కార్యాలలో ప్రవేశించిన తర్వాత యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూడడం 1వ అధ్యాయంలో, పరిశుద్ధాత్ముడిని పొందడం 2వ అధ్యాయంలో. అక్కడ నుండి పేతురు యొక్క లైఫ్ చాలా అద్భుతమైన పరిణతతో మనకు కనబడుతుంది. స్కిల్ కనబడుతుంది అక్కడ, నైపుణ్యత కనబడుతుంది అక్కడ, ఈ ఆత్మీయమైన అనుభవం ఏంటో అక్కడ నుండి కనబడుతుంది. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడిని పొంది ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడడం. 3వ అధ్యాయంలో ఆ కుంటివాణ్ణి యేసు ప్రభు నామములో లేపడం. 4వ అధ్యాయం అక్కడ 5,000 మంది. 4వ అధ్యాయంలో వారందరి ఎదుట ప్రసంగం చేస్తే వాళ్ళంతా ఆశ్చర్యపడడం. 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలతో వాళ్ళతో ఆత్మ వివేచనతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ చచ్చిపోవటం, పేతురు నీడపడి అనేక మంది బతకటం, అనేక రోగాలు స్వస్థపడ్డాం. 5వ అధ్యాయం. అక్కడి నుండి చూస్తే పేతురు జీవితం ఎంత మహోన్నతమైన అధ్యాయంగా మార్చబడిందో మనకు అర్థం అవుతుంది. పౌలు 3 దండయాత్రలు చేశాడంటే మనం సామాన్యంగా చెప్పుకుంటాం, ఆ జ్ఞాని కనుక. కానీ పేతురు సమరయ వైపుకు, కైసరే వైపుకు, అంత్యోకయ వైపుకు పేతురు
ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ దండయాత్రలు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని దేవుడు ఎంత బాగా వాడుకుంటాడు. మనకు విద్య లేకపోయినా, మనకి పెద్ద పెద్ద అనుభవాలు ఇతరులతో లేకపోయినా, సంబంధాలు లేకపోయినా, ఈ ఒట్టి వారిని దేవుడు ఎంత బాగా తన కోసం వాడుకుంటాడు అనేది మనకు అర్థం అవుతుంది. అంచేత పేతురు అనుభవాలు మనకి అద్భుతమైన నిరీక్షణ కలిగి చేస్తాయి. క్రీస్తులో ఉన్న మూర్తిమత్వాన్ని, ఆయన తత్వాన్ని ఎలా ఆకళింపజేసుకోవాలో మనకు చాలా సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. కనుక కైసర వైపుకు, అంత్యొక్క వైపుకు, సమరయ వైపుకు కనుక దేవుడు బలంగా నడిపిస్తూ చివరి దశలో పేతురు చక్కగా నీతిని గురించి చెప్తున్నాడు. అబద్ధ బోధలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా, తప్పుడు నిర్ణయాలు చేసుకుంటున్న ప్రజలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నీతి మాలిన మనుషులు ఉన్న ఈ రోజుల్లో నీతిని గురించి చెప్పడానికి పేతురు ఈ పత్రిక రాశాడు. ఎందుకంటే యోహాను రాస్తాడు, నీతి లేకపోవడమే పాపమని. యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతి పాపం అన్నాడు. సకల దుర్నీతి పాపం, నీతి లేకపోవడమే పాపం అన్నాడు. పౌలు తిమోతికి రాస్తాడు, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి మీరు. అంటే లోకం అంతా అవినీతితో ఉంటే మనం నీతిని, మీరు ఆలోచించండి. కరెక్ట్ వారం రోజుల క్రితం దూషింపబడుతున్న దేశాలు అని వేసాడు లిస్ట్. అంటే అసహ్యింపబడుతున్న దేశం. ఈ దేశం ఎలాంటిది అయింది, ఈ దేశం ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్రథమ స్థానంలో చైనా, 10వ స్థానంలో మన దేశం. కనుక అంటే అర్థం ఏంటి, ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఈ దేశం ఎలాంటిది అని దూషింపబడుతున్న దేశాల్లో 10వ స్థానంలో మనం చేయాలి. అవినీతి దేశాల లిస్టులో 148 దేశాల లిస్ట్ వేస్తే 144లో ఉంది మన దేశం. కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్ అంటే ఈ విలువలు, మానవత్వపు హక్కులు, మానవత్వపు విలువలు 1.5 పడిపోయిన శాతం. అంటే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరానికి విలువలు పడిపోయినాయి, ఇంకా పడిపోతానే ఉన్నాయి. కనుక ఆ రేటింగ్స్ చూస్తున్నప్పుడు అవినీతి పెరుగుతుంది, నీతి పెరగాలి. కనుక నీతి పెరగాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3 ఉదాహరణలు అపోస్తలుడైన పేతురు ఇచ్చారు. ఈ 3 ఉదాహరణలు చూస్తున్నప్పుడు నీతిని ఎలా పెంచాలి, మంచిని పెంచి మంచిని పంచే మనుషులు కావాలి. సరిగ్గా నడవడమే నీతి అంటే, చెప్పినట్టు వినడమే నీతి అంటే. పాత నిబంధనలో నీతి అనే పదానికి నిర్వచనం ఏమిచ్చాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో నీతి అంటే ఏంటో అక్కడ నిర్వచనం ఇచ్చాడు. నీతి అనే మాటకు అర్థం ఏంటి? 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిలో ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటే అది నీతి. కనుక చెప్పినట్టు చేస్తే అది నీతి. కనుక దేవుడు నీతిని వ్యాప్తి చేయడానికి ఇష్టపడ్డాడు. నీతి ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తే, ఏదైనా ఒక సన్మార్గం మనకు బోధించినప్పుడు, ఇట్స్ కాల్డ్ ధర్మ. మన భాషలో దాన్ని ధర్మం అంటారు. ధర్మం అంటే భిక్షం కాదు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ డిక్షనరీ ప్రకారం ధర్మం అంటే వేదోక్త విధి. వేదోక్త విధి. విద్ అంటే జ్ఞానం, ఉక్తి అంటే మాట, విధి అంటే చెయ్యాల్సిన పని. జ్ఞానంగా చెప్పబడి చేయవలసిన పనిని ధర్మం అంటారు. ధర్మాన్ని పాటించడమే నీతి అవుతుంది. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ధర్మాన్ని రక్షించడం ఏంటి అనుకునేవాడిని. కానీ అర్థం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది, మనం చేయాల్సిన పని చేస్తే అది నీతి అవుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మనకి నియమ నిబంధనలు పెట్టి నీతిని అనుసరించండి. కనుక మన జీవితాలకు నీతిని నేర్పించడానికి దేవుడే నీతి ఇస్తాడు. ఆయన చెప్పి చేయించి. కీర్తనాకారుడు 24వ కీర్తన ఒకసారి చూడండి. 24వ కీర్తన 5వ చరణంలో ఇలా ఉంది: వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అంటే దేవుడు చెప్పిన ఆదేశాను సూత్రాలు పాటిస్తే నీతిమత్వమునందును. ఎస్,
నీతి అనబడిన తత్వాన్ని, మూర్తిమత్వాన్ని ఒక వ్యక్తి కలిగి ఉండాలంటే అది దేవుడిస్తాడు. అంటే దేవుని అడుగు జాడల్లో నడిస్తే వాడు నీతిమంతుడు అవుతాడు. దేవుని చెప్పినట్టు చేస్తే దేవుడు వాడిని తన రక్తంతో కడిగి, తన వాక్యంతో వెలిగించి, తన ఆత్మతో ముద్రించి మనకు కనబడుతుంది. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే రోమపత్రిక 5:9 రోమపత్రిక 5:9 ఏమంటాడు? ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమపత్రిక 3:24 ఏమంటాడు? విశ్వాసం ద్వారా, ఆయన వాక్యాన్ని మనం విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. కనుక దేవుడు చెప్పినట్టు చేస్తే, ఆ వాక్యాన్ని అనుసరిస్తే, ఆయన రక్తంతో కడగబడితే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఈ లోకంలో సాక్ష్యం ఇచ్చేలా చేస్తాడు. అందుకు నీతికి సంబంధించి 3 ఉదాహరణల్ని ఇక్కడ చెప్పాడు. 3 ఉదాహరణల్ని నేను క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను. చూడండి ఒకసారి. నీతి నెంబర్ 1, మొట్టమొదటి ఉదాహరణ నోవహును మొట్టమొదటి ఉదాహరణగా పెట్టాడు నీతిని గురించి. ఎలా చెప్పాడు నోవహును గురించి? 5వ వచనం, పూర్వకాలమందున్న లోకాన్ని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయాలు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు. నీతిని ప్రకటించిన నోవహు, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నీతిని ప్రకటించాడు నోవహు. నోవహు ఎలా ప్రకటించగలిగాడు? నీతి కలిగి ఉండి ప్రకటించాడు. అదే చెప్పాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మనం దాన్ని ప్రకటించగలం. దట్ ఈస్ స్కిల్. ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవాన్ని ఇతరులకు మనం ప్రకటించగలం. కనుక ఆ ఆత్మానుభవము చేతనే వివేచింపగలరు కానీ భౌతికపరమైన అనుభవం మనకు సరిపోదు అని రాస్తాడు. మనము పోయినసారి ధ్యానం చేశాం కొరింథీ 1:2 ఆత్మానుభవం వల్లనే కలుగుతుంది. పరిశుద్ధాత్మని ద్వారా అవగాహన, పరిశుద్ధాత్మని ద్వారా నడిపింపు, పరిశుద్ధాత్మని ద్వారా బోధించడం, పరిశుద్ధాత్మని ద్వారా మనము ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గిన విధంగా మాట్లాడడం అనేది ఆత్మ ద్వారా జరిగేది. ఇక్కడంటాడు ఆ తరమ వారందరిలో అతడు నీతిమంతుడిగా ఉండెను. ఆదికాండం 7వ మొట్టమొదటి వచనంలో నీతిమంతుడిగా తను దేవుని చేత ప్రకటింపబడ్డాడు. దేవుని చేత. ఆ తరంలో వాళ్ళు ఎలా ఉన్నారు? మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. నోవహు తరంలో, నోవహు ఆ జనరేషన్లోనే నీతిమంతుడు. ఆ జనరేషన్ ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 24వ మనకి కనబడుతుంది. జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇవ్వబడుచు ఎరుగక, అంటే అర్థం ఏంటంటే తినడం, తాగటం, సుఖించడం. ఎపిక్యూరస్ అనబడిన ఒక గ్రీకు తత్వవేత్త తిని తాగి సుఖించడమేరా మన యొక్క పరమావధి. కనుక ఇక్కడ చెప్తాడు 38లో, జల ప్రళయానికి ముందు దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు కొట్టుకొని పోవు వరకు ఎరగక ఉండిరి అనే పదం. కొట్టుకొని పోయేంత వరకు ఎరగకుండా ఉన్నారంట. అంటే నాశనం వచ్చేంత వరకు నీతిమాలిన పనులు చేస్తున్నారు. కనుక నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అంతేకాదు, విశ్వాస పట్టీలో నోవహును చేరుస్తూ హెబ్రీ పత్రిక 11వ ఇలా చెప్పాడు నోవహును గురించి. చూడండి, నేను చదువుతున్నాను 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. నోవహు నీతిమంతుడు. రెండవది అంటే నోవహు తన్ను తాను కట్టుకున్నాడు. రెండవది తన ఇంటిని కట్టుకున్నాడు. మూడవది ప్రజల కోసం ఓడను కట్టాడు. కనుక మనల్ని మనం కట్టుకోవాలి, మన ఇంటిని కట్టుకోవాలి, అనేక మందిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చే ఓడలు కట్టాలి మనం అందరం. అది నీతి, దేవుడు మనకిచ్చిన బాధ్యత. అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత గద్దింపబడ్డాడంట. దాన్ని బాగా విసిగించి ఉంటాడు నోవహు. ఎందుకంటే జలప్రలయం అంటే నోవహు తెలియని దాన్ని దేవుడు చెప్తున్నాడు.
ఓడ అంటే నోవాహు తెలియదు. అంత క్రితం ఎప్పుడూ కూడా తను ఓడను చూడలేదు. ఏదో చూసి ఇల్లు పలానా ఇల్లు కట్టండియా, ఇది ఇలా వేయండియా అని డ్రాయింగ్ చేసి ఇచ్చేస్తే మనం కట్టేస్తాం, లేకపోతే అలా చూసి నడుస్తాం. కానీ అంతకు ముందు ఎన్నడూ ఎరగని జలప్రళయాన్ని గురించి, ప్రవాహాల గురించి, ఓడను గురించి, వీటి ఆకాశపు తూముల గురించి ఏమీ తెలియని నోవహుతో దేవుడు చెప్తున్నప్పుడు చాలా విసిగించుంటాడు. అందుకనే హెచ్చరింపబడిన వాడే అని ఉంటుంది. హెచ్చరింపబడిన వాడే. ఏంటి ప్రభువా, నీళ్లు రావటం ఏంటి, ఇది తేలటం ఏంటి, అబ్బా చేయరా బాబు, ముందు చితిసార మాన్ తీసుకురా, నేను అవన్నీ చెప్తా ఉంటా. అయినా ప్రభు ఎంత పెద్దది ఎందుకు ప్రభువా, జంతువులు పెట్టాలరా ఇందులో, జంతువులకు కావాల్సిన గడ్డి మేత ఆహార పదార్థాలన్నీ జంతువులు ఇందులో ఎందుకు ప్రభువా, అందరూ కొట్టుకుపోతారా, మీరు ఒక్కళ్ళే తేల్తారు, ఎలా జరుగుతుంది ప్రభువా. సో హెచ్చరింపబడిన వాడే. రెండవది ఉంటుంది భయభక్తులు కలిగిన వాడు. దట్ ఇస్ రైచియస్నెస్. నీతి అంటే అదే. దేవుడు హెచ్చరించినప్పుడు మనం అంగీకరిస్తే అది నీతి. దేవుడు భయం మనకి చెబితే ఆ భయభక్తులతో మనం ఉంటే అదే నీతి. తన ఇంటి వారి రక్షణ కోసం కనుక మన కుటుంబాలని మనం కట్టుకొని, మనల్ని మనం కట్టుకొని ఇతరులను కూడా ప్రభు సన్నిధానానికి తీసుకురావాలనే ఒక అద్భుతమైన జీల్ వినాడు నీతిగా. ఆ నీతిని, దేవుడు చెప్పిన నీతిని నోవహు ప్రకటించాడు. ఒకసారి మహాత్మా గాంధీ గారిని అడిగారు, నీతి గురించి మీ అభిప్రాయం ఏంటని. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ లో కూడా ఆ విషయం రాయబడింది. ఆయన రాస్తూ మై ఎక్స్పెరిమెంట్ విత్ సత్యముతో నా అనుభవాలు, మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, నీతి అంటే మనసు యొక్క కోరికల మీద మనం అధికారాన్ని సంపాదించడమేనా నీతి అంటే అన్నాడు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ రైచియస్నెస్. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటమే రైచియస్నెస్ అంటే. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలమా? ఎవడో చేసుకోలేదు. అందుకే దేవుడు కావాల్సి వచ్చింది. దేవుని ఆత్మ తప్ప మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక సెల్ఫ్ కంట్రోల్, కనుక ఆశా నిగ్రహాన్ని మనకిచ్చే పరిశుద్ధాత్ముడి ద్వారా, ఆత్మ ద్వారా ఈ డ్రైవ్ కలుగుతుంది. కనుక మనము నీతిని అనుసరించాలి. అసలు పేతురు ఇంత పని చేయడానికి కోసం పేతురు భార్య ఎలాంటి సహకారం ఇచ్చి ఉంటుందబ్బా అనే ప్రశ్న వచ్చింది. నిజమే, మనం బాగా పనిచేయాలంటే మన ఇంట్లో మన భార్యలు బాగా సహకరించాలి. అలా సహకరించకపోతే మనం సేవ జరగదు. నిజంగా కూడా మీకు అందరికీ అలాంటి అనుభవం ఉంటుంది అనుకోండి. పేతురు భార్య కూడా అద్భుతమైన విశ్వాసి, ఆమె అద్భుతమైన పరిచారకురాలు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ విషయాన్ని చెప్పాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నుండి, తక్కిన అపోస్తలుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, అంటే యాకోబు యోధాల వలె, కేఫా వలె, కేఫా అంటే పేతురు వలె విశ్వాసురాలైన భార్యల్ని వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అని అడుగుతున్నారు. కేఫా వలె పేతురు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. యాకోబు యోధాలు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మనం కూడా మ్యాక్సిమం వీలున్నంత వరకు కూడా నా భార్యని వెంట పెట్టుకునే వెళ్తుంటా. నేను కూడా విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకుని వెళ్ళడం మాకు అధికారం లేదా. కనుక ఎంతో అక్కడ కూడా నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షింపబడ్డారు. కనుక పేతురు అందుకని తన పత్రికలో చివరిలో ఏర్పరచబడిన ఆమె మీకు వందనాలు చెబుతుందని అందే తన భార్య గురించే. మూల ప్రతిని మనం పరిశీలన చేస్తే పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, బబులోన్లో మీ వలె ఏర్పరచబడిన ఆమె మీకు వందనాలు చెబుతుందని అన్నాడు, తన భార్యను ఉదహరించే. కనుక పేతురు అద్భుతమైన నీతిని ప్రకటించి నీతిని కలిగిన నోవహును పరిచయం చేశాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, నీతిని ప్రకటించిన నోవహు. రెండవ స్టేట్మెంట్ చూడు, రెండవ స్టేట్మెంట్ 6-7 వచనాలు. సుధమ గుమర్రాలను పట్టణాలను భస్మం చేసి భక్తిహీనులకు వారికి దృష్టాంతాలుగా ఉంచడానికి వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించారు.
రెండవది ఒకటి నీతిని ప్రకటించిన నోవహు, రెండవది నీతిని కాపాడుకోవటానికి ఇబ్బంది పడిన లోతు. లోతును మనం లోతుగా విశ్లేషణ చేస్తే నీతిని కాపాడుకోవటానికి కోసం ఇబ్బంది పడుతున్నాడు అక్కడ. ఎందుకని? ఉన్న ప్రదేశం అలాంటిది. ఎప్పుడు కూడా దేవుడు నీతిని ప్రేమిస్తాడు కనుక నీతి కలిగి ఉండాలని దేవుడు కోరతాడు. లోతు యొక్క చూసింగ్, తన యొక్క నిర్ణయంలోనే తప్పు జరిగింది. అబ్రహాం దగ్గర నిర్ణయాలు జరిగినప్పుడు నువ్వు కుడికి వెళ్తే నేను ఎడానికి వెళ్తా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, ఉత్తరంకి వెళ్తే దక్షిణానికి వెళ్తా అని అన్న వెంటనే లోతు పచ్చపచ్చగా కనబడే మైదాన ప్రదేశాలని కోరుకున్నాడు. తీరా వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు, సుధుమ గుమర్రా అనబడిన ఒక భయంకరమైన పట్టణంలోకి వెళ్ళాడు. ఎంత విచిత్రమైన విషయం అంటే అక్కడ తాను జీవించినంతకాలం చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అక్కడ నీతిని కాపాడుకోవటానికి, నీతిని ఇంకా ప్రకటించడం తర్వాత విషయం, నీతిని కాపాడుకోవటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనం ఉంటే లోతును గుర్తు చేసుకో. ఏమండి, మన సంఘాలని మనం కాపాడుకోవడానికి కష్టంగా ఉందనంటే ఇంకా నువ్వేం ప్రకటన చేస్తావు? ఇప్పుడున్న పరిస్థితులు అలాంటి క్రైసిస్ని గుర్తు చేద్దాం. అలాంటి క్రైసిస్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది లోతు తీసుకోలేదు. అంత మాత్రమే కాదు, ఇంకో విషయం గమనిస్తే లోతు కుటుంబంలో పెద్ద మిస్టేక్స్ కనబడతాయి మనకు. అక్కడ తన కుమార్తెలకు అక్కడున్న సుధుమ గుమర్రాకు సంబంధించిన వాళ్ళని అల్లుళ్ళుగా సిద్ధం చేయడం అనేది అసలు ఎప్పటి నుండి ధర్మశాస్త్రం దగ్గర నుండి మనకి అన్నీ కూడా ఒక నీతిని ప్రకటిస్తూ ఉన్నాయి. అన్యులను ముందుగా కూడా అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరి దగ్గర కూడా నిర్ణయాల్లో కూడా ఇదిగో ఒక అన్యురాల్ని నా కొడుక్కి ఎప్పుడు కూడా భారీగా తీసుకురావద్దే, ఎట్రా ప్రమాణం చేయి అని తొడ కింద చేయి పెట్టించుకున్నారు. కనుక అలాంటి పరిణామాలన్నీ చూసిన లోతు అక్కడ సుధుమ గుమర్రాలో అన్యులకి తన కుమార్తెను ఇవ్వటానికి కోసం అల్లుళ్ళుగా ఎలా చేసుకున్నాడు? తనకు అల్లుళ్ళుగా కాబోతున్న అల్లుళ్ళు, ఇది ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో తెలియదు కానీ అల్లుళ్ళు కాబోతున్నారు అని మాత్రం బైబిల్ చెప్పేది. ఎంత అంటే నీతిని కాపాడుకోవటానికి లోతు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక నిజానికి నీతి ఉంటే అది మరణం నుండి మనల్ని రక్షిస్తుందని ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలియజేస్తుంది, నీతి మరణము నుండి రక్షిస్తుంది. కనుక దేవుడే స్వయంగా ఆ సుధుమ గుమర్రకు వచ్చి ఒక మంచి పిలుపు ఉంటుంది అక్కడ, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఆ కొండకు పారి పొండి అనే పదాలు 3 కనబడతాయి మనకి. లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఆ కొండకు పారి పొండి. కనుక నీతిని కాపాడుకోవడం అంటే అదే. నీతి ఇక్కడున్న నీతి ఉన్న నీతి పోతుంది, అక్కడ భ్రష్టత్వం కలుగుతుంది, అక్కడ ఉండకుండా ప్రదేశంలో ఉన్నాను, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాలి లోతు. కానీ అక్కడే ఉండి నీతిని కాపాడుకోవటానికి కోసం ఇబ్బంది పడతా ఉన్నాడు. బహు బాధపడిన నీతిమంతుడు లోతు నీతిమంతుడే, కానీ నీతిని కాపాడుకోవటానికి బాధపడతా ఉన్నాడంట. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి? ఎందుకున్నావు అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండకూడదు. ఇదన్నీ దేవుని అంటే నీతి, అదే నీతి అంటే. కనుక నీతిని ఎరిగి కూడా అక్కడే ఉంటే ఇబ్బంది పడతాను. కనుక మనం యథార్థంగా దేవుని యొక్క సన్నిధానంలో, ఎస్ లార్డ్ నేను అలా ఉన్నాను, నీ యథార్థత మరి ఒక నీకే, నీ యథార్థవంతమైన నీ స్థితి నీకు రక్ష. దేవుని ఎదుట అలా చెప్తాడు యోబు. ప్రభు నేను తప్పు చేయలేదు, నేను యథార్థంగానే ఉన్నానని నీకు తెలుసు, నాకు తెలుసు అంటాడు. అంటే ఒకవేళ తన స్నేహితులు అతన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కూడా దేవుడి దగ్గర అంటాడు నేను యథార్థంగానే ఉన్నానే. కనుక నీతిమంతునికి యథార్థత ఒక రక్షగా ఉంటుంది. మనం ఆ మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 6వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. కనుక నీతిమంతుడుగానే కనబడుతున్నాడు మనకి, కానీ తనని కాపాడుకోవటానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. చివరికి దేవుడు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారంటే, ఎగతాళి చేస్తున్నారంట అల్లుళ్ళు. ఏంటి అగ్నిగంట కాల్చేస్తాడా దేవుడు ఈ ప్రాంతాన్న, ఏంటిది అని వెర్రితనంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కనుక అప్పుడు దేవుడు
లోతుని, వాళ్ళ యొక్క ఇద్దరు కుమార్తెల్ని, లోతు భార్యని చేతులతో పట్టుకొని బయటికి తీసుకొచ్చేస్తున్నాడు దేవుడు. బయటికి తీసుకొస్తున్న టైంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందంటే ఆలోచించండి, నీతి ఏ శాతంలో ఉందనేది మనకు అర్థం. కనుక తన బిడ్డల్ని నీతి ద్వారా రక్షించడానికి యథార్థత, దేవుడు చెప్పినట్లుగా నేను అలా చేస్తా, యథార్థత నీతిమంతునికి రక్షగా ఉంటుంది అని చెప్పాడు అక్కడ సామెతలు 13:6. కనుక అలాంటి జీవితం ఇప్పుడు దేవుని ఎదుట ఉండవలసిన ఆ యథార్థత లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినప్పుడే అర్థమవుతుంది. కనుక నెహ్రూ గారిని మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశాన్ని పరిపాలన చేయడానికి నీతిమత్వం కావాలి కదా. మరి నీతిమత్వం ఎలా కలుగుతుంది భారతదేశ యొక్క అభివృద్ధికి అని అడిగారు. అప్పుడు నెహ్రూ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, విలువలు కలిగిన నీతి సూత్రాల మీద దేశం ఆధారపడి ఉంటుంది. అలా నడవకపోతే భౌతికపరమైన అభివృద్ధి ఏనాడు మనం చూడలేం అన్నాడు. అంటే ఒక అభివృద్ధి కలగాలంటే, దేశం సుభిష్టంగా ఉండాలంటే విలువలు కలిగిన నీతి సూత్రాలు ఉండాలి అని చెప్పి, ఆ విలువలు కలిగిన నీతి సూత్రాలు చెబుతున్నప్పుడు పాటించాలి. ఆ కొండకు పారిపోండి అన్నప్పుడు పారిపోవాలి, అంతేక వెనుదిరిగి చూడొద్దు అన్నప్పుడు చూడకూడదు, అంతే. నీతిని అనుసరించడానికి ఇబ్బంది పడింది. భార్య పాత్ర అక్కడ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకే వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ అర్థమవుతూ ఉంటుంది ఆమె లోపభూయిష్టమైన. చాలాసార్లు ఈ నీతి బలహీన పడిపోయి, ఈ నీతి అభివృద్ధి చెందకుండా, ఈ నీతి తను తాను కాపాడుకోవటానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, క్రైసిస్లో ఉన్నప్పుడు పడిపోవటం చాలా ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు. కనుక అలా ఉన్నామా మనం? లోతుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి కోసం తన హస్తాన్ని ఎప్పుడూ చాపుతూనే ఉంటాడు. కనుక హస్తాన్ని చాపిన, ప్రభువా నేను ఉంటాను, నువ్వు చెప్పినట్టే నడుస్తాను అన్నప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. అది అద్భుతమైన రెమెడియల్ కాల్. మూడవ విషయం కూడా చెప్తున్నాడు ఇక్కడ పేతురు. 1, నీతిని ప్రకటించిన నోవహు. 2, నీతిని కాపాడుకోవటానికి బాధపడిన లోతు. 3వది, నీతి మాలిన బిలాము. చదువుదాం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. నీతి మాలిన బిలాము ఒక ప్రవక్త, ఒక అన్యుడైన ప్రవక్త. అందరూ యూదులే కనబడతారు సార్, కానీ అన్యుల 2-3 కనబడతారు మనకి. వాళ్ళని దేవుడు ప్రవక్తగా చేసి వాళ్ళని ఇజ్రాయేలీల కోసం దేవుడు పెడితే, వీడు సంచుల్ని చూసి ఇంట్లో పెట్టుకొని దేవుడు చెప్తున్న మాటల్ని వింటున్నట్టుగానే ఉంటూ తన స్వచిత్తాన్ని నెరవేర్చడు. అది దుర్నీతి. కనుక దేవుడు వద్దని చెప్పాడు, అసలు ఆయన చేర్చుకోవద్దన్నాడు, ఉంచొద్దన్నాడు. ఇట్లన్నిటి ఆపోజిట్గానే చేశాడు. మరుసటి రోజు మళ్ళీ ప్రయాణమై గాడిదేసుకొని, ఎందుకని 2 బ్యాచీలుగా పంపించాడు బాలాకు. చాలా కోణాలలో దేవుని పిల్లలకి ఎర్రలు వేస్తున్న పరిస్థితులు మనకు కనబడతాయి. దేవుని పిల్లల మీద స్టింగ్ ఆపరేషన్లు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తే స్టింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసండి? మేము మీకు చాలా సన్నిహితంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ ద్వారా చాలా విషయాల్ని పబ్లిక్కి తెలియజేస్తున్నారు అన్నమాట. సరే, కనుక మీరు చూడలేదేమో, ఈ మధ్యన 2-3 స్టింగ్ ఆపరేషన్లు జరిగింది. అందులో హనీ జాన్సన్ చాలా బాగా దానికి జవాబిచ్చాడు. మీరు ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థమవుతుంది, మీరు ఏ కోణంలో నన్ను అడుగుతున్నారో కూడా నాకు అర్థమవుతుంది అనే విషయాల్ని చాలా బాగా బయట పెట్టాడు. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో పడిపోయాడు. దుర్నీతి చేత నీతి మాలిన బిలాం. కనుక నీతి న్యాయాలు బలుల కంటే శ్రేష్టం. నీతి న్యాయాన్ని సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నువ్వు నీతి న్యాయాన్ని పాటిస్తే నువ్వు దహన బలి కంటే మాట వినుటే శ్రేష్టం కదా అని అంటాడు. అక్కడ సౌలుతో సమూయేలు వచ్చి, నీవు దహన బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. సమూయేలు 1వ పత్రిక 15:22లో రాసి ఉంటుంది. మాట వినటం శ్రేష్టం. నువ్వు మాట వినకుండా ఇంట్లో పెట్టుకొని డబ్బు తీసుకొని
రెండు గుంపులుగా వచ్చిన వారిని బాలాకు ఫేవర్గా ఉండి గాడిదకి వెళ్ళిపోతుంటే దేవుడు ఇంకొక కోణంలో కూడా గాడిదకు దేవుడు మాట ఇచ్చి, మనం సంఖ్యాకాండం 22-23 అధ్యాయాలు చూస్తే అసలు బిలాము మంచి ప్రవక్త, అసలు యేసుక్రీస్తుని గురించి అద్భుతమైన ప్రవచనాలు చెప్పినాడు. ఎంత బాగా చెప్పినాడు. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అని చెప్పింది ఎవరు? బిలామే. ఆయన దగ్గరగా ఉన్నట్టు కాదు, దూరం ఉన్నట్టు చూస్తున్నాను నేను, ఆయన వస్తాడు అని యేసుక్రీస్తుని గురించి అద్భుతంగా ప్రవచించినాడు. ఎలా పడిపోయాడంటే, పడిపోవటానికి పెద్ద దూరం అవసరంలా, ఒక్క అడుగు పక్కకేస్తే పడిపోవటం అంతే. కనుక తాను పడిపోయాడు, అవినీతిలో పడిపోయాడు, నీతి మాలిన పని చేయడానికి కోసం గాడిదకి వెళ్ళిపోతున్నాడు. సరే, దేవుడు అడ్డుపడ్డాడు, గాడిదకి మాట ఇచ్చాడు. గాడిద బుద్ధి చెప్పింది, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు అన్నాడు. బజారు గాడిదలతో దేవుని పిల్లలకు బుద్ధి చెప్పిస్తాడు, నీతి మాలిన పనులు చేస్తాడు. దేవుడు పెట్టలేమో ఎలా చేస్తున్నారండి, దేవుడు పెట్టలేమో ఇలా నీతి మాలిన పనులేంటి? నిజమే. నిద్రపోతాడా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి అన్నాడు ఒక అన్యుడు, యోనా అనబడిన ప్రవక్తని. నిద్రపోతాడా అని అన్యుడు అని వచ్చి బుద్ధి చెప్పించడం. అది లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, ఇక్కడ పడుకొని ఉన్నావంటే, నిద్రపోతున్నావు ఏంటంటే అర్థం. నువ్వు నిద్ర బయట అనాలి. కొన్ని బయటోడు వచ్చి అబ్రహాంతో అంటాడు, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పినందుకు దేవుడు నన్ను తిట్టాడు, అర్జెంటుకి నీ భార్యను తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ నుండి అని అక్కడ నుండి గంటపడ్డాడు. అబ్రహాము బోధింపబట్టం ఏంటి, అబ్రహాము బోధించాల్సిన. కనుక గాడిదతో బుద్ధి చెప్పించాడు. దేవుడే చెప్పాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా అతడు చెప్పినట్టుగా చేయకు, అతడు చెప్పినట్టు చేయకు. ఎక్కడికక్కడ దేవుడు ఏమి గైడెన్స్ ఇచ్చాడు. తప్పు చేస్తున్నా, తన నుండి దూరం అయిపోతున్నా తిరిగి వెనక్కి తెచ్చుకోవటానికి దేవుడు కల్పించిన ఆ యొక్క పరిస్థితుల్ని గుర్తించకపోతే పరిణామం బిలాములో విచారకరంగా కనబడుతుంది. కనుక అందుకే అంటాడు కొత్త నిబంధనలో, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. విశ్వాసికి అవిశ్వాసితో ఏమి జోడు, నీకు ఆ శత్రురాలతో పని అంటే. నువ్వు నీతి కలిగినాడు, దుర్నీతితో నీకు సంబంధం అంటే. ఎందుకు నువ్వు అలా దుర్నీతితో సంబంధం పెట్టుకున్నావు? డబ్బు సంబంధమా? డబ్బు కోసమని ఎలా చేస్తావు నువ్వు? లేకపోతే కుల సంబంధమా? లేకపోతే జెండా సంబంధమా? పార్టీ సంబంధమా? దేంతో పెట్టుకున్నావు నువ్వు? కనుక నీతికి దుర్నీతి కలుస్తాయండి. వెలుగు చీకటి కలిసి ఉంటే అక్కడ అన్ని అడుగుతాడు. అక్కడ దేవునికి బిలియాలతో ఏమి సంబంధం? సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 7 బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠాలు ఆ కొండ మీద కింద చూస్తూ శపించడానికి. ప్రతి బలిపీఠం దగ్గర అలా వెళ్ళి దేవుని బిడ్డల్ని శపించలేకపోతున్నాడు. క్రైసిస్, ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఎందుకంత ఇబ్బంది? అది వెళ్ళటం ఎందుకు? శత్రువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు? శత్రువుతో చేతులు కలపడం ఎందుకు? ఆడిచ్చిని నేను నీకు డబ్బులు పంపలేదా, నేను నీకు బంగారం పంపలేదా, నేను ఓటు కోసం 10,000 ఇవ్వలేదా, నువ్వు నాకు ఓటు వేయలేదంట అని అడిచి అడుగుతాడా? మనల్ని స్వేచ్ఛగా ఉండాల్సిన నువ్వు, స్వేచ్ఛగా వేయాల్సిన నువ్వు, హక్కుని వినియోగించుకోవాల్సిన నువ్వు డబ్బులు తీసుకొని చాలా చోట్ల అలా కొంతమంది ప్రమేయం చూస్తున్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను. జరిగిన సంఘటన ఇది. ఎలక్షన్స్లో నైట్ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే అందరూ వెళ్తున్నారు. అందులో ఒక బ్రదర్ అన్నాడు. ఏంటి ఇటు వెళ్తున్నారు ఏంటన్నా? అదంతా మన కాలనీలు ఉంటాయి అన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళు వెనకాల వీళ్ళు మనోళ్ళే అని చెప్తున్నాడు అనమాట. మనోళ్ళు అని చెప్పినప్పుడు మనోళ్ళకి పొందుతుంది అనమాట. అక్కడ ఎవరు ఉన్నది? ఎంత విచారకరమైన సిగ్గుకరమైన విషయం అది. నువ్వు అలాంటి దుర్నీతి పనులతో నువ్వు చేయటం ఏంటి, నువ్వు ఉండటం ఏంటి అని అంటే, ఏం చేస్తాం బ్రదర్, మన కాలనీ కదా, మన కాలనీ నేను రంగంలోకి దిగా. సో ఇలా ఉంటే చాలా దుర్నీతి పనులు. కనుక నీతి మాలిన బిలాము సరే క్షిపించలేకపోయాడు, అది అర్థమైంది. అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ఒక పనికి మాలిన ఐడియాలజీ ఇచ్చాడు. నేను క్షిపించలేనులే కానీ 2 పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది, ఆ 2 పనులు చేసి
అన్నాడు. ఏంటిది? ఒకటి, విగ్రహారాధన అంటే దేవుడికి చాలా కోపం వచ్చేది. రెండోది, విభిచారం చేస్తే, దేవుని పిల్లలు అన్యుల్ని పెళ్లి చేసుకుంటే చాలా కోపం వచ్చేది దేవుడికి. అందుచేత నువ్వు రెండు చేసేస్తే బంగారు విగ్రహాలను అన్నింటినీ పనిచేసి, రెండవది మంచి బాగా అందంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ దగ్గర తోలేసేయి. అంతే. వాళ్ళు చక్కగా మన వాళ్ళని చాలా చక్కగా ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అలా పలకరించుకుంటారు, బాగుంటారు. అందుచేత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. దేవుడికి గొప్ప నిజంగా ఐడియా ఇచ్చి వచ్చాడండి. కార్యంగా కాదు, ఐడియా ఇచ్చినోడు కూడా తప్పే. ఐడియా ఇవ్వడం కూడా పాపమే. ఒక దేవునికి వ్యతిరేకంగా చేసి ఏ కార్యమైనా పాపమే. ఎవడైనా నీతిని అనుసరిస్తే దేవుడు వాడిని ప్రేమిస్తాడు, కానీ నీతిని అనుసరించకుండా. సామెతల గ్రంథం 15:9 రాసి ఉంటుంది, నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడని. నీతి మాలిన ఐడియాలు ఇస్తే దేవుడు ఎలా ప్రేమిస్తాడు? కనుక నీతి మాలిన ఐడియా ఇచ్చాడు, నిజంగానే అలాగే చేశాడు. నిజంగానే చేశాడు. అందరికీ బంగారు పంచాడు. అందరికీ కూడా కనపడేలాగా అందమైన ఆడవాళ్ళని మగవాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ దేశంలోకి తోలాడు. విచారకరమైన విషయం. అంతే. యవనస్తులందరూ ఇక నచ్చిన వాళ్ళని చేతులు కలుపుకొని మనసులు కలుపుకొని పెళ్లి చేసేసుకొని విభిచారం చేశారు. ఒక్క రోజులో 23,000 మంది చచ్చిపోయారు. వారం రోజుల్లో 1000 మంది చచ్చిపోయారు. మొత్తం ఆ వారం రోజుల్లో 24,000 మంది చచ్చిపోయారు. ఒక చోట 23, ఇంకో చోట 24 తేడా ఉంటుంది మనకి. దానికి కారణం అది. ఒక్క రోజులో 23,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 1000 మంది చచ్చిపోయారు. మొత్తం 24,000 మంది చచ్చిపోయారు. ఇజ్రాయేలీలకి పెద్దలకి డౌట్ వచ్చింది, ఏంటి ఎందుకు ఇలా జరిగింది? సర్వే మొదలు పెట్టారు. సర్వే ఏం జరిగింది, ఇలా ఇలా చూశానండి, ఇలా వెళ్తాం, అలా అలా మొత్తానికి చివరికి తేలింది. ఎవర్రా అంటే బిలాం. ఇంటికి వెళ్ళారు. సంచులు, బంగారం, వెండి, కత్తి తీసి బిలాము పొట్టలో పొడిసి చంపేశారు. ఏది నీతి మాలిన పనికి ప్రోత్సాహం ఉంటుందో అది నిలవదు. అది మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చంపేస్తుంది. నీతిగా నిలబడితే నీతిమంతు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నీతిని ప్రకటించిన నోవహుల, లేకపోతే నీతి మాలిన బిలాముల్లా నీతిని ప్రకటిస్తూ కూడా దాన్ని కాపాడుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. బహు బాధపడిన లోతుల్లో ఉన్నామేమో పరిశీలన చేసుకొని ఈ పరిచర్యలో బలీయమైన పాత్రలుగా పేతురు వలె రోషము కలిగి ప్రభు కోసం ఆయన సాక్షులుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమె తల్ల వంచని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. లేఖన సారం మా జీవితాలకు మార్గదర్శకత్వం. మీ మాట మాకు నిజమైన బాట. మీరు మాతో మాట్లాడుతున్నారు, అందుకే వందనాలు. మా జీవన శైలి, మా విశ్వాస పరిణత వాక్యపు అర్థంలో చూసుకోవడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు కలిగజేశారు, అందుకే వందనాలు. చేరిన మేమందరం బలీయమైన నీ పరిచర్యలో ప్రభువా నోవహు వలె తండ్రి నీతిమత్వంతో మా తరంలో ప్రభువా మమ్ముల్ని మేము కట్టుకొని, మా కుటుంబాలను కట్టుకొని అనేక మందిని రక్షణ ఓడలోనికి తీసుకురావడానికి కోసం ప్రభువా మేమంతా
పనిచేసే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న దాన్ని బట్టి నీ ప్రేమకై, మీ కృపకై వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, ఈ దినమంతా మా జీవితాలకు అవసరమైన, సేవకు ప్రోత్సాహకరమైన, పరిచర్యకు యోగ్యమైన అనేకమైన విషయాలు మాకు నేర్పించి బలపరచండి. చెప్పబడిన మాటలు ఫలింపచేయండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం